దాదాపుగా వైసీపీ 10వ జాబితాలో ఒక క్లారిటీ వచ్చేసింది. రాపాక ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజోల్ నుంచి రాపాక వరప్రసాద్ ఇప్పుడు వైసీపీలో, అది కూడా అమలాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. దాదాపుగా ఖరారు చేసేసింది. దానికి సంబంధించి 10వ జాబితాలో లిస్ట్ కూడా విడుదలైంది. అదే నేపథ్యంలో గొల్లపల్లి సూర్యారావుకి ఆ రాజోలు అసెంబ్లీ స్థానం కేటాయించింది వైఎస్ఆర్సీపీ. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రస్తుతం ఎంపీగా చింతా అనురాధ ఉన్నారు. నలుగురు మహిళా ఎంపీల్లో కూడా గెలిచిన మహిళా ఎంపీల్లో ఒకటి అరకు, 2 వంగా గీత గారు కాకినాడ, ఈమె 3, అలాగే అనకాపల్లి. ఇలా అంటే వీళ్ళల్లో ఒక ఇప్పుడు ఈ ఎంపీ చింతా అనురాధ పక్కన పెట్టేసినట్టేనా, లేదంటే ఈమెకి వేరే స్థానం కేటాయిస్తారా? అంటే కాస్తంత మొదటి నుంచి ఎంపీల పనితీరులో, లేదంటే ఒక రకంగా కొత్తగా వచ్చిన వాళ్ళలో ఈమె కూడా ఒకరు కాబట్టి ఆమె ముందే ఆయన మనం ఓపెన్గా చెప్పడం ఇది వాస్తవా కాదా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా లిస్టులో ఆ పేరే ప్రకటించాడు, అమలాపురం ఎంపీగా రాపాక వరప్రసాద్ పేరు. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇది జాక్పాట్ అనుకోవాలి ఒక రకంగా, ఎందుకంటే వైసీపీలో ఎంపీ అభ్యర్థిగా ఇప్పుడు ఆయన బరిలోకి దిగడం, అలాగే ఖచ్చితంగా గెలుస్తారనే ధీమా, ఒక నమ్మకం అమలాపురం నుంచి. పైగా అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ సామాజిక వర్గం, ఇదంతా ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి గతంలో కూడా అమలాపురం నుంచి హర్షవర్ధన్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచారు ఎంపీగా. ఇప్పుడు రాపాక వరప్రసాద్ బరిలోకి దిగారు, ఖచ్చితంగా గెలుస్తారని ధీమా. కాకపోతే ఇక్కడ చింతా అనురాధ పరిస్థితి ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. ఆమెకి ఎక్కడి నుంచి సీటు కేటాయిస్తారు, ఆమె వైసీపీలో కొనసాగుతారా లేదా అనేది. ఏది ఏమైనా జనసేన నుంచి వచ్చినందుకు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జాక్పాట్ కొట్టారు, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం.